అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. పరిణామాలు అంచనా వేయకుండా సరైన వ్యూహాలు లేకుండా ఇరాన్తో యుద్ధానికి దిగిన ట్రంప్ నిండా మునిగాడు. ట్రంప్ ఎత్తులన్నింటినీ చిత్తు చేస్తోంది ఇరాన్. హెచ్చరికలను, డెడ్లైన్లను అస్సలు పట్టించుకోవటం లేదు. యుద్ధాన్ని ఎలా ముగించాలో, ఈ కూపం నుంచి ఎలా బయటపడాలో తెలియక జుట్టు పీకుంటున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలే తిక్క మనిషి. వ్యాపారాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ పాలనను కూడా వ్యాపారంగానే మార్చేశాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అధ్యక్ష పీఠంపై కూర్చున్న ట్రంప్ ప్రతి విషయంలోనూ నాకేంటి అంటున్నారు. అందుకే ఎడాపెడా టారిఫ్లతో ప్రపంచంపై పడ్డారు. ఆ దేశాలన్నీ ట్రంప్ను పూచుక పుల్లలా తీసిపడేశాయి. చివరకు అమెరికా సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి ఇరాన్పై యుద్ధానికి దిగాడు ట్రంప్. ఇప్పుడు దానిని ముగించలేక తిప్పలు పడుతున్నారు. ఇరాన్ని ఎలా దారికి తేవాలో తెలియక తెగ టెన్షన్ పడుతున్నారు. ఓవైపు దాడులు, మరోవైపు హెచ్చరికలు, అయినా ఫలితం లేదు. ఇరాన్ ఇస్తున్న ఊహించని జలక్లతో ట్రంప్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. యుద్ధం మొదలై నెల దాటిపోయినా హార్ముజ్ జలసంధిని తెరిపించలేకపోయాడు ట్రంప్. ఎప్పట్లోగా యుద్ధం ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలోనే మంగళవారంలోగా తనతో ఒప్పందం చేసుకోవాలని, లేకపోతే ఇరాన్ మొత్తాన్ని నాశనం చేస్తానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. గడువు ముగిసేలోపు అమెరికాతో శాంతి ఒప్పందానికి రాలేకపోతే ఇరాన్ పౌరులకు అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తానని బెదిరిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో హెచ్చరికలు చేసిన ట్రంప్ ఈసారి ఏం చేయబోతున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. హెచ్చరికలపై స్పందించిన ఇరాన్ అదే జరిగితే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలపై కూడా దాడులతో ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ వార్నింగ్ను పిచ్చ లైట్ తీసుకుంది ఇరాన్. దాంతో ట్రంప్ మైండ్ బ్లాక్ అయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇరాన్పై బూతు పురాణంతో రెచ్చిపోయారు. చిల్లర భాష మాట్లాడుతూ చిందులేశారు. డీల్కు ఓకే అనకపోతే నరకానికి పంపిస్తా, చూస్తూ ఉండండి, అల్లాను ప్రార్థించండి అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. హార్ముజ్ జలసంధిని తెరవండి, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు, దాని పర్యవసరాలు మీరే చూస్తారంటూ కామెంట్స్ చేశారు. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అమెరికా ఇప్పటిదాకా ఏకంగా 19 విమానాలను కోల్పోయింది. హెలికాప్టర్లు, డ్రోన్లను కూడా ఇరాన్ కూల్చేసినట్టు తెలిపింది. ఈ జాబితాలో 3,300 కోట్ల విలువైన 4 F-15E ఫైటర్ జెట్లు, 174 కోట్ల విలువైన A-10 థండర్బోల్ట్ 2 విమానం, 740 కోట్లకు పైగా విలువ చేసి 2 KC-135 ఇంథన్ ట్యాంకర్ విమానాలు, మరో 11 ఇతర విమానాలున్నాయి. 6,500 కోట్ల విలువైన బోయింగ్ E-3 సెంట్రీ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాన్ని సైతం ఇరాన్ సర్వనాశనం చేసింది. 4,700 కోట్ల విలువైన 17 MQ-9 రకం రీపర్ డ్రోన్లను కూడా కూల్చేసింది. యుద్ధాన్ని 6 రోజుల్లోగా ముగిస్తామంటూ తొలుత చెప్పిన ట్రంప్ ఇరాన్ ఏమాత్రం వెనకకు తగ్గకపోవడంతో అసహనంతో ఈ పోస్టు చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు. అతడి టెంపరితనం అంతా ఇంతా కాదు. ఏ సమయంలో ఏం చేస్తారో తెలియదు. ట్రంప్ వైఖరిపై సొంత దేశంలోని వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ యుద్ధం వల్ల దేశం మరో సుదీర్ఘకాల సంక్షోభంలోకి జారుకుంటోందనే ఆందోళనలో అమెరికన్లు ఉన్నారు. ఇటు యుద్ధం ముగించలేక, అటు సొంత దేశంలో విమర్శలతో ట్రంప్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏం చేయాలో తెలియక ట్రంప్లో ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరింది. దాంతో పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారు.